ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. మార్చి 30 అంటే ఉగాది రోజు శని తన పొజిషన్ని మార్చుకుంటున్నాడు. కుంభం నుంచి మీనంలోకి ప్రవేశిస్తున్నాడు. దీనివల్ల ఉగాది 30 తర్వాత 3 రాశులకు అఖండ రాజయోగం పట్టబోతుంది. ఆ 3 రాశులు ఏంటో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మేము చెప్పబోతున్నదేదో మీకు వివరంగా అర్థమవుతుంది. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ద్వాదశి రాశులలో 3 రాశులు అఖండ రాజయోగం పట్టబోతున్నాయి. ఎప్పుడైనా సరే జన్మరాశి నుండి లెక్కబెట్టుకుంటే వచ్చే 3, 6, 11 రాశులలో శని భగవానుడు సంచరించినట్లయితే శని భగవానుడు ఆ 3 రాశులకు అఖండ రాజయోగం కలిగిస్తాడు. ఆ 3 రాశులు ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. శని సంచారంలో మార్పు వల్ల ఉగాది తర్వాత 12 రాశుల్లో 3 రాశులకు విశేషమైనటువంటి ఫలితాలు రానున్నాయి. ఆ 3 రాశులు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఆ 3 రాశుల్లో మొదటి రాశి వృషభ రాశి. ఎందుకంటే వృషభ రాశి నుండి లెక్కబెట్టుకుంటే మీనరాశి 11వ రాశి అవుతుంది. అంటే ఉగాది తర్వాత వృషభ రాశి వారికి శని భగవానుడు లాభస్థానంలో ఉంటాడు. కొంచెం కష్టపడ్డా చాలు 100 రెట్లు ఫలితాలు ఇస్తాడు శని భగవానుడు. వృత్తిపరంగా అద్భుతమైన పురోగతి ఏర్పడుతుంది. ప్రమోషన్లు దక్కుతాయి. కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తుంది. విశేషమైన ధనలాభం కలుగుతుంది. కుటుంబంలో అందరూ కూడా అత్యున్నత స్థాయికి ఎదుగుతారు. శని లాభం స్థానంలో సంచరించడం వల్ల ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా ఉగాది తర్వాత వృషభ రాశి ఊహించినటువంటి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. పట్టిందల్లా బంగారం లాగా ఉంటుంది. ఆ తర్వాత శని సంచారంలో మార్పు వల్ల విశేషమైన రాజయోగం పట్టబోతున్న రెండవ రాశి తులారాశి. దానికి కారణం ఏంటంటే శని సంచారం జరిగిన తరువాత మీనరాశి తులకి 6వ రాశి కాబట్టి శని భగవానుడు తులారాశికి విశేషమైన ఫలితాలు ఇస్తాడు. తులారాశి వారికి ఉగాది తర్వాత ఆరోగ్య సమస్యలు అన్నీ తొలగిపోతాయి. ఎంత పెద్ద అప్పులు ఉన్నా వాటి నుండి తొందరగా బయటపడతారు. భయంకరమైన శత్రువుల బాధలు తొలగిపోతాయి. దృష్టి దోషాలు కూడా తొలగిపోతాయి. అనుకున్న పనులన్నీ అనుకున్నట్లుగా పూర్తి చేసుకుంటారు. విశేషమైన ధనలాభాన్ని పొందుతారు. రుణ, రోగ, శత్రు బాధల్ని అన్నీ పోగొట్టుకుంటారు. తులారాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారం లాగా ఉంటుంది. శని భగవానుడి వల్ల సమస్యలు అన్నీ తొలగిపోతాయి. ఇక శని భగవానుడి వల్ల అఖండ రాజం పట్టబోయే 3వ రాశి ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. శని భగవానుడి వల్ల అఖండ రాజయోగం పట్టబోయే 3వ రాశి మకర రాశి. శని మార్పు వల్ల మకర రాశికి విశేష ఫలితాలు రానున్నాయి. ఇన్నాళ్ళ నుండి పడిన కష్టానికి విముక్తి లభిస్తుంది. సోదరులతో ఉన్న గొడవలన్నీ తొలగిపోతాయి. ప్రాపర్టీస్ పరంగా విశేషమైన లాభం చేకూరుతుంది. అనుకున్న పనులన్నీ అనుకున్నట్లు మకర రాశి వాళ్ళు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. కాబట్టి విశ్వావసు నామ సంవత్సరము ఉగాది తర్వాత శని సంచారంలో మార్పు వల్ల రాజయోగం పట్టబోతున్న రాశి మకర రాశి అవుతుంది. విశ్వావసు నామ సంవత్సరం అంటే ఉగాది తర్వాత శని సంచారంలో మార్పు వల్ల రాజయోగం పట్టబోయే 3 రాశులు వృషభం, తుల, మకర రాశులు. ఈ రాశులకు భగవానుడు విశేషంగా యోగిస్తారు. వాళ్ళు కొద్దిగా కష్టపడితే చాలు. వాళ్ళు అనుకున్న పనులు అన్నిటినీ మంచి ఫలితాలు అందిపించుకుంటారు. కుటుంబ జీవితం, కుటుంబ వృత్తి పరమైనటువంటి ఆనందదాయకంగా ఉంటుంది. సంవత్సరం అంతా విశేషమైన శుభ ఫలితాలు వస్తాయి. ఇంకా మీనరాశిలో మే వరకు బుధుడు కూడా అక్కడే ఉంటాడు. ఇది అన్ని రాశులపై శుభాశుభ ప్రభావాలను చూపుతుంది. మీనరాశిలో బుధుని ఉనికి వల్ల ఏ రాశుల వారికి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. బుధుని గోచారం అనుకూలంగా జరుగుతుంది. ఇది శుభాశుభ ఫలితాలను తెస్తుంది. బుధుడు గురుగ్రహం ఉన్న రాశిలో స్థిరపడ్డాడు. మే నెల వరకు బుధుడు మీనరాశిలో ఉంటాడు. మీనరాశిలో బుధుని ఉనికి వల్ల ఏ రాశుల వారికి లాభాలు కలుగుతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దృక్ పంచాంగం ప్రకారం మే 7, 2025 ఉదయం 4:13 వరకు బుధుని గోచారం మేషరాశిలో ఉంటుంది. మే 6 వరకు బుధుడు మీనరాశిలోనే ఉంటాడు. ఈ ప్రభావం వలన ఏ రాశులు మేలు జరుగుతుందో ఇక్కడ చూద్దాం. బుధుని మీనగోచారం మిథున రాశి వారికి
ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ప్రతి పనిని పూర్తి నమ్మకంతో పూర్తి చేసగలరు. వ్యాపారుల పనికి ప్రశంసలు లభిస్తాయి. అలాగే లాభదాయకమైన ఒప్పందాలు కూడా లభించే అవకాశం ఉంది. ఆరోగ్యంగా ఉంటారు, తగినన్ని నీరు త్రాగాలి. మీ స్థానం, గౌరవం పెరుగుతాయి. ఇక బుధుని గోచారరీత్యా కన్యారాశి వారికి ఎలా ఉంటుందో మనం చూద్దాం. బుధుని మీనగోచారం కన్యారాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. న్యాయ సంబంధిత విషయాలు పరిష్కారం అవుతాయి. విద్యార్థులు చదువుపై దృష్టి పెడతారు. కన్యారాశి వారికి ఇది శుభకాలం. బుధుని గోచారం వల్ల మీకు అంతా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరమైన విషయాలు కూడా బాగుంటాయి. ఇంతకుముందు ఉన్న ఆరోగ్య సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి. వృషభ రాశి వారికి బుధుని మీన సంచారం లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు సానుకూల శక్తితో నిండి ఉంటారు. వృత్తి జీవితంలో ప్రమోషన్లకు కొత్త అవకాశాలు లభించవచ్చు. జీవితంలో ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. విద్యార్థులకు శుభవార్తలు లభిస్తాయి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.